శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. నేడు విశుద్ధ చక్రం అంటే ఏమిటి, విశుద్ధ చక్రం వలన జరిగేటటువంటి అనారోగ్య సమస్యలు ఏమిటి, అలాగే దానివల్ల మానవాళి ఎదుర్కొన్నటువంటి అది బాగోలేకపోతే ఎదుర్కోబోతున్నటువంటి సమస్యలు ఏమిటి అనే విషయం తెలుసుకుందాం. విశుద్ధ చక్రము సాధారణంగా ఈ భాగంలో ఉంటుంది, మెడ భాగంలో ఉంటుంది, గొంతు భాగంలో ఉంటుంది. మరి ఈ విశుద్ధ చక్రము ఇనాక్టివ్గా ఉంది అని చెప్పడానికి కారణం ఇనాక్టివ్గా ఉందని అనుకోవడానికి కొన్ని సూచనలు మనం గమనించవచ్చు. ఒక వ్యక్తి యొక్క మాట తీరును బట్టి ఈ విశుద్ధ చక్రము మరి పనిచేస్తుందా పని చేయట్లేదా అనేది తెలుసుకోవచ్చు. ఎలాగా అంటే, ఆయన ఒక వ్యక్తి ఇచ్చిన మాటను తప్పడము, అసభ్యకరంగా మాట్లాడము, అసత్యం మాట్లాడము, నిజాయితీ లోపించడము, ఇవన్నీ కూడా ఒక విశుద్ధ చక్రము ఇనాక్టివ్ ఉంటే ఇవన్నీ సమస్యలు కూడా వస్తాయి మనిషికి. ఒకవేళ విశుద్ధ చక్రం యాక్టివ్గా ఉందనుకోండి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు, అంటే సత్ప్రవర్తనగా ప్రవర్తిస్తుంటాడు, సత్యం మాట్లాడతాడు. ఇలాంటివన్నీ కూడా ఆ యొక్క విశుద్ధ చక్రం వల్ల మనకి జరుగుతూ ఉంటాయి. అలాగే వాక్చాతుర్యం కూడా, విశుద్ధ చక్రం బాగున్న వాళ్ళకి వాక్చాతుర్యం బాగుంటుంది. మరి అనారోగ్య సమస్యలకు వచ్చేస్తే సాధారణంగా మహిళల్లో యొక్క థైరాయిడ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకు కారణం ఏమిటంటే, వాళ్ళకి మామూలుగా ఆడవాళ్ళు ఏంటంటే తన యొక్క కోరికల్ని తన మనసులో పెట్టుకొని ఎప్పుడు మదన పడుతూ ఉంటారు, మనసులో ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు ఓపెన్ అవ్వరు అన్నమాట. భర్తల ముందు కానీ అత్తమామల ముందు కానీ వాళ్ళ యొక్క కోరికలను కొంతమంది భయంతో కానీ, కొంతమంది లేదా చెప్పాలా వద్దా అనేటటువంటిది ఆలోచనతో తన మనసులో పెట్టుకుంటుంటారు. కనుక దానివల్లనే ఈ యొక్క విశుద్ధ చక్రం ఇనాక్టివ్ అయిపోయి వాళ్ళకు థైరాయిడ్ వచ్చేటటువంటి అవకాశం ఎంతగా ఉంది. ఎప్పుడైతే ఓపెన్గా మాట్లాడతారో, ఎప్పుడైతే మనసులో ఏది పెట్టుకోకుండా ఓపెన్ అవుతారో, అప్పుడు ఆ యొక్క విశుద్ధ చక్రం బాగా యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మన మనసులో ఏది అలా పెట్టుకొని ఉంటే ఇలాంటి విశుద్ధ చక్రం ఇనాక్టివ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కనుక చాలామంది మహిళల్లో ఈ యొక్క విశుద్ధ చక్రం ఇనాక్టివ్ వలనే థైరాయిడ్ అనేటటువంటి సమస్య వస్తుంది. కాబట్టి దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే, ఈ యొక్క విశుద్ధ చక్రము బాగోలేకపోతే మన యొక్క మాటలు, సరైనటువంటి మాటలు, ఇచ్చిన మాటలు నెరవేర్చకపోవడం, సరైనటువంటి మాటలు నోట్లో నుంచి రాకపోవడం, ఇవన్నీ కారణాలు ఉంటాయి. కనుక దీనికి కూడా మనకి సైంటిఫిక్ ఆరా స్కానర్తో విశుద్ధ చక్రం బాగుందా లేదా అనేది గుర్తించి దానికి కూడా మనము ఒక రత్నాన్ని ధరించినట్లయితే మనలో ఉన్నటువంటి చక్రాసన్ని కూడా యాక్టివేషన్ అవుతాయి. కాబట్టి ఇలాంటి సదావకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, హరి ఓం తత్సత్.